హాయ్ నేస్తాలు, వెల్కమ్ బ్యాక్ టు మదర్ అండ్ సన్ క్రియేషన్. ఇదైతే మన ప్లేస్లో నాటుకున్న చెట్లని ఈరోజు చూపించేస్తాను, పపాయ ట్రీస్ ఎస్పెషలీ. ఇదైతే పపాయ చెట్టు అనమాట. ఇది చిన్నదే, ఇప్పుడే కాయలు కాయడం స్టార్ట్ అయింది. మీకు ఒక చెట్టు చూపిస్తాను. అది నాటి కూడా చాలా రోజులైంది, ఒక 2.5 years అయింది. ఇదిగోండి చూడండి, ఇది చాలా పెద్ద చెట్టు అనమాట. దీనికి ఆల్రెడీ 2 times కాపు వచ్చింది. చాలా పెద్ద పెద్ద కాయలు, చాలా బాగుంటాయి అన్నమాట. వీటిని కొంచెం కొంచెం పండినవి పండ్లు తెచ్చేసి ఇంట్లో న్యూస్ పేపర్లో చుట్టి పెట్టుకుంటాం. అవి పండైన తర్వాత తింటాం అన్నమాట. ఒక 10 కాయలైతే 10 చెట్లు అయితే ఇట్లా పెట్టుకున్నాం. అవి వాటి టైం, పెద్ద చెట్ల టైం అయిపోయే లోపల ఇవి వచ్చేసి మంచి కాపు కాస్తాయి అనేసి. అది పండ్లని చుట్టు పెట్టుకోవడం చాలా లేట్ అవుతుందన్నమాట. సో ఏమన్నా టిప్ ఉంటే చెప్తారా ప్లీజ్ కామెంట్స్లో. ఇదిగోండి, ఇది కూడా చిన్న చిన్న పిల్లకలే పపాయ చెట్టువి. మీకు ఒక చెట్టు చూపిస్తాను, చూడండి. ఇది చిన్న చెట్టే కానీ ఎన్ని కాయలు కాసాయో చూడండి. ఇది దీని సెకండ్ కాప్ అనమాట. ఇంకా ఈ కాయలు అనేవి చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. చిన్న కాయలు, చిన్న చెట్టు, బట్ చాలా స్వీట్. ఇదిగోండి, ఇది కూడా ఇంకో పపాయ చెట్టు, ఇప్పుడే కాయలు కాయడం స్టార్ట్ అయిందనమాట. ఇదైతే జామ చెట్టు అనమాట. ఇదిగోండి, ఇదే జామ చెట్టు. సరే అయితే ఇదిగోండి, మీకు ఇంకో చెట్టు చూపిస్తాను. దానికి పూత ఎక్కువ పూస్తుంది కానీ కాయలే కాయట్లేదు. ఏమైనా ట్రిక్ ఉంటే చెప్తారా ప్లీజ్. ఇదిగోండి, ఇదే ఇంకో చిన్న మొలక కూడా ఉంది. ఇదిగోండి. సరే మరి బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.